గాయ్స్ కింగ్డమ్ మూవీ తర్వాత సత్యదేవ్ గారి నెక్స్ట్ మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈవెన్ టీజర్ కూడా ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే కాదు మార్నింగే వచ్చింది. బట్ నేను వీడియో చేసేది లేట్ అయిపోయింది. గాయ్స్ వేరే మూవీ అయితే నెగ్లెక్ట్ చేసేవాడినే కానీ సత్యదేవ్ గారి మూవీ కదా, ఆయన యాక్టింగ్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఆయన మూవీ వస్తుందంటే నేను ఖచ్చితంగా 100% హోప్స్ పెట్టుకొని చూస్తాను. అండ్ అంతేకాదు ప్రొడ్యూసర్స్ వచ్చేసి మన మహేష్ బాబు, నమ్రత వల్లే అని తెలిసిన తర్వాత ఇంక వదిలేక అవుతుందా గాయస్, ఖచ్చితంగా చూసే తీరుతా. సో చూసిన తర్వాత ఈ టీజర్ నాకు ఎలా అనిపించింది, నిజంగా చాలా బాగుంది టీజర్ అయితే. అండ్ మనకి ఫుల్ మీన్స్ బిర్యానీ కాకపోయినా కబాబ్ అయితే పెడుతుంది. ఎందుకంటే ఫుల్ మీన్స్ బిర్యానీ కావాలంటే మనం మూవీనే చూడాలి కాబట్టి. సో నిజంగా గైస్ టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి భయ్య, నిజంగా తోపు ఉంది. ఈ మూవీ టెంప్లెట్ అనేది కొంచెం వెరైటీగా ఉంటుంది. లైక్ హాలీవుడ్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లైక్ కొంచెం అంటే హాలీవుడ్ మూవీస్ లో ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంటే కొంచెం పియానో లైక్ అలా ఉంటది కదా. సేమ్ ఈ మూవీలో కుడితే అలాగే ఉంటది. మేబీ వాళ్ళు నాస్టాలజీ ఫీలింగ్, అప్పటి కాలంలో తీసిన మూవీకి వచ్చే ఫీలింగ్ రావాలనే వీళ్ళు ఈ థీమ్ అయితే ఎంచుకున్నారని అనుకుంటున్నా. అండ్ ముఖ్యంగా సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ టీజర్ ఇంకా ముఖ్యంగా ఎక్కడానికి మెయిన్ రీజన్ ఏమో తెలుసా, వీళ్ళు టీజర్ అయినా పర్లేదు ట్రైలర్ లెవెల్ అంటే ట్రైలర్ లెంత్ మూవీ అంటే ఒక 2 minutes టీజర్ అయితే వదిలారు కాబట్టి ఫుల్ స్టెఫ్ అయితే ఉండి మనకి చాలా క్వశ్చన్స్ గుర్తి రేజ్ అవుతాయి అనమాట. లైక్ చూసుకుంటే మనకి పోస్టర్ లో వేశారు వాళ్ళు, చూసుకుంటే అనుమానం పెనుభూతం. సో ఈ మూవీ గుర్తి ఈ థీమ్ గురించి తిరుగుతూ ఉంటుంది. అసలు ఆ అనుమానం ఏంటి, ఆ పెనుభూతం ఏంటి, ఇవంతా మనం మూవీలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ మూవీ పోస్టర్ నేమ్ చూసాం కదా, రావ్ బహదూర్. ఈ రావ్ బహదూర్ అనే ఈ రావ్ అనేది లైక్ ఒక విరుదు ఉన్నట్టు, అవార్డ్స్ టైప్ ఉన్నట్టు అనమాట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో పాటిస్తూ ఉన్న రాజులకి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి లాయల్ గా సేవలు చేస్తూ అండ్ వాళ్ళకి నమ్మకంగా సేవలు చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ రావ్ అనే బిరుదు అయితే ఇస్తారనమాట. ఇదైతే నేను గూగుల్లో చూశాను. సో నేను అనుకున్నదే జరిగింది. అసలు నేనేమనుకున్నానంటే సత్యదేవ్ గారు యూనిక్ స్టోరీ కంటెంట్ ఎంచుకునే వాళ్ళు. సో ఈ మూవీ గురించి ఏదో యూనిక్గా ఉంటుంది అనుకున్నా, ఖచ్చితంగా 100% యూనిక్గానే ఉంది. చాలా బాగుంది మూవీ అయితే. అండ్ ఈ మూవీలో చాలా గెటప్స్ అయితే వేసారనమాట. మేబీ అది గెటప్స్ ఏదైనా అనొచ్చు, లేకుంటే ఆయన చిన్నప్పటి నీకు లైక్ యంగ్ ఏజ్ అండ్ మిడిల్ ఏజ్ అండ్ యంగర్ లైక్ ముక్సులలో అయిపోయిన తర్వాత ఉంటారే ఆ ఏజ్లో వచ్చిన గెటప్స్ అయినా అనుకోవచ్చు. మేబీ ఇదైతే నాకు 100% అయితే నేను చెప్పలేను గైస్, మనం మూవీ అండ్ టీజర్ వచ్చినప్పుడే చెప్పేకైతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ అంత స్టోరీ అంటే 90% అంతా మనకి ఒక మహల్లోనే జరుగుతుంది. అసలు ఆ మహల్లో ఏం జరిగింది, ఆ మహల్ వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటో మనకైతే కొంచెం మంది పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేయకైతే వస్తారు. మేబీ అప్పటికే మన రావ్ బహదూర్ ఉంటాడా లేదా చనిపోయింటాడా మనకైతే తెలీదు. సో మేబీ ఫాస్ట్లో జరిగిన ఏదో ఒక ఇన్సిడెంట్ని వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి వచ్చిండొచ్చు. దానికి మెయిన్ విక్టిమ్ వచ్చేసి మన రావ్ బహదూరే అయ్యిండొచ్చు అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరి మధ్య ఎల్కన్ మూవ్స్ గేమ్ అయితే నడుస్తూ ఉంటుందని అనుకుంటున్నాం గైస్. మరి ఇక్కడ నాకు అర్థం కాని ఏమంటే అసలు ఆ అనుమానం ఏంటి, పెనుభూతం ఏంటి, సో ఈ మూవీ టీమ్ అనేది ఎందుకు దాన్నే ఎంచుకోండి, అసలు దాన్ని ఎందుకు హైలైట్ చేస్తుందంటే మెయిన్గా ఈ మూవీలో మనకి అదే ఉంటుందా, ఏదో ఒక దానిపైన అనుమానం ఉంటుందనే. సో ఇంటికి ఆ అనుమానం ఏంటి. సో గైస్ నేను ఇది డిస్కస్ చేయకూడదని అనుకుంటున్నా, బట్ ఒక మూవీ రివ్యూవర్గా అండ్ ఒక మూవీ కంటెంట్ క్రియేటర్గా నేను ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో మీరు ఎవరు సీరియస్గా తీసుకోకండి. అండ్ ఇది మీకు సీరియస్గా అనిపిస్తే జస్ట్ ఒక జోక్ అండ్ ఒక ఇల్లాజికల్ అండ్ మీరేమో ఒకటి అనుకొని అయితే వదిలేసేయండి. నేను ఇది ఉండొచ్చు అని భావించి చెప్తున్నాను. మేబీ ఇదే ఉంటుందని అయితే నేను చెప్పట్లేదు. మేబీ ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. జస్ట్ నా ఒపీనియన్ మీకు చెప్తానంటే, మీతో షేర్ చేసుకున్నానంటే. సో మీరు దీన్ని కొంచెం సింపుల్గా అలా తీసుకుంటారనే చెప్తున్నా. ఏంటంటే ఈ మూవీ టైటిల్స్లో చూసుకుంటే మనకి పూల్ని అయితే ఫ్లవర్స్ని అయితే హైలైట్ చేశారు. మేబీ నేనేమనుకుంటున్నానో మీరు ఇప్పటికే గెస్ట్ చేసే ఉంటారనుకుంటున్నా. ఇన్ కేస్ గెస్ట్ చేయకపోతే మీరు ఫస్ట్ డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. గాయస్ ఇది జస్ట్ నా అంచనా మాత్రమే, ఇదే ఉంటుందని అయితే నేను చెప్పలేను. నాకు ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే మీరు చూసుకుంటే మనకి టైటిల్స్లో చూసుకుంటే అక్కడక్కడ పువ్వుల్ని ఫ్లవర్స్ని అయితే హైలైట్ చేసి చూపించారు. అసలు వాళ్ళు ఏ ఇంటెన్షన్తో చేశారో నాకైతే తెలీదు. బట్ నేనైతే అలా అనుకుంటున్నా. మేబీ నాదే డర్టీ మైండ్ అయ్యుండొచ్చు, మేబీ మీకు పాజిటివ్ మైండ్ అయ్యుండొచ్చు. సో ఎవరికి ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు. మేబీ అక్కడ అది ఆప్షనే లేదు.
ఏమంటే పూల్ని హైలైట్ చేసే ఆప్షన్. వాళ్ళకి తెలుసు గైస్ అనుమానం పెనుభూతం అని, ఇంకా ఒకే దానిపైన అనుమానం ఎవరికైనా అంతగా ఉంటుంది. అలాంటి టైంలో ఇట్లాంటి పూల్ని వాళ్ళు ఇలా హైలైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇది వాళ్ళకి ఆ డౌట్ రావచ్చు అని. అయినను వాళ్ళు చేశారంటే మేబీ ఇది ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోవాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో చూసుకుంటే మనకి హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉంది, మేబీ మూడో పర్సన్ రావచ్చు, లేకపోతే ఇంకేమైనా జరిగిండొచ్చు. సో ఎందుకో నాకు అలా అనిపిస్తుంది గైస్. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో మీకు మన రివ్యూ అండ్ మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.